నేను ఒక విషయం బాబా విషయంలో ఒక విషయం చెప్తానండి మీకు. నేను బాబా బట్టలు తీసుకొనొచ్చి నేను ఒక 5 సంవత్సరాలు అయింటుందండి. ఇక్కడ గుడిలో ఇస్తాము అని అనుకుంటూ ఎప్పుడూ అనుకునేదాన్ని. కానీ పోయేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయేదాన్ని. ఏమి బాబా బట్టలు ఎప్పుడు తీసుకుపోవాలన్నా కూడా ఇలా మర్చిపోతుంటాను. ఏంటబ్బా నేను, ఏందో నాకు అర్థం కాదే ఇది. బాబా బట్టలు నేను ఇస్తానా లేదా అనేదే నాకు డౌటు. సరేలే అని ఒకరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోవల్ల. నేనేదో చిన్న ఏదో మా ఇంట్లో కొంచెం ఇదయ్యి మా అక్క వాళ్ళ ఇంటికి పోవల్ల. బాబా బట్టలు ఇచ్చింటే బాగుంటా ఉండే. నేను మొక్కున్నాను, ఎందుకు ఇవ్వలేకపోయినాను అని తరబనల్లిలో మాకు కావాల్సిన వాళ్ళు మా ఫ్రెండేనండి. వాళ్ళకి ఇచ్చానండి. గుడిలో ఇవ్వండి బాబా బట్టలు అంటే నిజంగానే వాళ్ళకి ఎంత కృతజ్ఞత. నేను చనిపోయే వరకు వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవాలండి పాపము. వాళ్ళు షిరిడీ దాకా వెళ్ళి ఇచ్చారంటే నిజంగా వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువేనండి. షిరిడీ దాకా వెళ్ళి వాళ్ళు బట్టలు ఇచ్చారంటే ఎందుకు అంత దూరము వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడే గుడిలో ఇవ్వచ్చు. కానీ వాళ్ళు చూడండి ఎంత రెస్పెక్ట్, నా మాటకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి. వాళ్ళ పిల్లలు బాగుండల్లా, ఆమె బాగుండల్లా, వాళ్ళ భర్త బాగుండల్లా, వాళ్ళ ఫ్యామిలీ బాగుండల్లా అనుకున్నారు చూడండి నా గురించి. వాళ్ళు ఎంత వాళ్ళకి నిజంగానే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ వాళ్ళ కుటుంబానికే బాగుండల్లా అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాబాకి ఎప్పుడూ నేను వాళ్ళు బాగుండల్లా అని కోరుకుంటానండి. నిజంగానే అంత గొప్ప మనసు ఉంటుంది. కొంతమంది అంతేనండి, నమ్మితే నిజంగా ఎంత దూరమైనా వెళ్తారండి. నిజంగా నేను ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. వాళ్ళు చెప్తే ఫోన్ చేసి నాకు చాలా చాలా నేను సంతోషపడ్డాను. ఎప్పుడూ నేను రోజు అనుకుంటూనే ఉంటాను, ఎంత మంచి వాళ్ళు ఉండారప్ప వీళ్ళు, ఎంత మంచి మనసు ఉంది వీళ్ళకి. అంత దూరం కారులో పోయి ఇచ్చినారంటే వాళ్ళు నిజంగా ఏమని వర్ణించల్లా వాళ్ళని అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. మంచోళ్ళు ఉన్నారు బాబా. వాళ్ళ కుటుంబానికి వాళ్ళని తప్పకుండా వాళ్ళని కాపాడు బాబా. నాకు నిజంగానే నీ బట్టలు నేను షిరిడి నేను రాలేకపోయినానప్ప. వాళ్ళ రూపంలో నువ్వు బట్టలు నువ్వు తెప్పించుకున్నావు తండ్రి. నిజంగా అందుకేనేమో నేను ఇక్కడ బెంగళూరులో నేను ఇవ్వలేకపోయినాను నీ బట్టలు. వాళ్ళ చేతిలో మీరు తెప్పించుకోవాలా అని ఉంది కాబట్టే ఏదో వాళ్ళకి నాకు ఏం రుణానుబంధమో నాకు తెలీదు స్వామి. నీకే తెలుసప్ప, నీకే తెలుసు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా. మీకు కూడా మీ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నానప్ప నేను. థ్యాంక్ యూ సో మచ్.